నమస్తే. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. క్షయం కానిది అక్షయం. క్షయం అంటే తగ్గిపోయేది, కనుమరుగయ్యేది అని అర్థం. తరిగిపోని, చెరిగిపోని, కరిగిపోనిది అక్షయం. ప్రభవ విభవ ఆదిగా గల 60 తెలుగు సంవత్సరాల్లో చిట్ట చివరిది అక్షయ నామ సంవత్సరం. నక్షయః ఇతి అక్షయః అనే సంస్కృత వాక్కులనే శాశ్వతమైనది అనే అర్థం స్ఫురిస్తోంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఈ పవిత్ర దినాన చేసే ఏ చిన్న పుణ్య కార్యానికైనా అపార పుణ్య ఫలాలు లభిస్తాయి. అదే రీతిలో చేసిన ఏ పెద్ద పాపపు పనికైనా అదే రీతిలో భారీ స్థాయిలో పాపాలు చుట్టుకొని జన్మ జన్మలు పట్టి పీడిస్తాయి. అందుకే ఈ పవిత్ర దినాన దానాలు, జపాలు, పూజలు, పరోపకారాలు చేసి పుణ్య ఫలాలు ఆర్జించాలి. కృతయుగ దైవం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పుణ్యక్షేత్రాల్లో మహానారసింహ పుణ్యక్షేత్రంగా సింహాచలం విరాజిల్లుతోంది. సింహాచలదీసుడి చందనోత్సవ వేడుక అత్యంత భక్తిప్రదంగా కన్నుల పండుగగా వైశాఖ శుద్ధ తృతీయ నాడు జరుగుతుంది. క్షయం తరిగిపోయేది, అక్షయం క్షయం కాకుండా ఉండేది. ఈ క్షయాల్లో పుణ్యకార్యాలు చేసి పుణ్య ఫలాలు అక్షయం అయ్యేలా చూసుకోవాలి. పాప ఫలాలు క్షయమయ్యేలా అంటే పాపాలు తరిగిపోయేలా చూసుకోవాలి. ఇందుకు బహు చక్కని రోజు తృతీయ వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు చేసే చిన్న మంచి పనికైనా పెద్ద ఎత్తున పుణ్యఫలాలు లభిస్తాయి. దీనికి వ్యతిరేకంగా పాపపు పనులు చేస్తే ఆ పాప ఫలాలు అదే స్థాయిలో భారీ ఎత్తున సంక్రమించి మనిషిని అధోగతి పాలు చేస్తాయి. మహాభారతంలోని ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంలో నిస్సహాయురాలైన ద్రౌపది కురువృద్ధులు, వృద్ధ బాంధవులు సమక్షంలోనే దుశ్శాసనుని దుర్మార్గ చర్యకు, దుర్యోధుని వికటాట్టహాసానికి ఆవేదన చెంది దేవదీన బాంధ కావరా అసహాయరాలిని అని దీనంగా ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఆమెకు అపారంగా చీరలు అందిస్తాడు. దేవదేవుడు అక్షయంగా ఆ చీరలు అందించిన రోజు సాధ్విమాత మహాప్రతివత శిరోమణి ద్రౌపదిని అవమానపరిచి దుశ్శాసనుడే భంగపడిన రోజు అక్షయ తృతీయే అని పురాణ గురువులు చెబుతారు. గతకాలంలో శ్రీకృష్ణుని హస్తానికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీరను చింపి కట్టుకడుతుంది. దైవానికి ఆ చీర ముక్కతో అప్పుడు చేసిన సాయానికి ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంలో అపార వస్త్ర సంపదను ఆమెకు పరంధాముడు అందజేస్తాడు. అందుకే అక్షయ తృతీయ రోజు ఏ చిన్న మంచి పని చేసినా అపార పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. దుర్మార్గానికి ఒడిగట్టిన దుశ్శాసనుడు, ఆ దారుణ ఆదేశాలు జారీ చేసిన రారాజు దుర్యోధనుడు సకుటుంబం సైతం కురుక్షేత్ర యుద్ధంలో మట్టికరిచి నేల కొరిగిన సంగతి మహాభారత గ్రంథం స్పష్టంగా వివరిస్తోంది. అక్షయ తృతీయను మన్నం చేసుకుంటే ఓ పవిత్ర పుణ్యక్షేత్రం గుర్తుకు వస్తుంది. అయితే అక్షయ తృతీయకు ఆ పుణ్యక్షేత్రానికి సంబంధం లేకపోవచ్చు. ఎందుకంటే అదే శైవక్షేత్రం. అయితే సామీప్యం కనిపిస్తుంది. పంచారామ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం, అష్టదశపీఠ క్షేత్రం, ఎంతో పురాణ చరిత్ర ఉన్న ఆ క్షేత్రం ద్రాక్షారామం. ఆ ద్రాక్షారామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం కోటిపల్లి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి ఇంద్రప్రతిష్ఠ శివలింగం కాగా మరొకటి చంద్రప్రతిష్ఠ లింగం. అయితే ఈ విశిష్ట క్షేత్రానికి అక్షయ ఫలాలకు సంబంధం ఏమిటంటే, ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెడుతూ ఏ ఆలోచనలతో ఉండి దైవాన్ని ఆరాధిస్తామో ఆ ఆలోచనలకు అనుగుణంగా 1,000,000 రెట్ల ఫలాలు అందుతాయని ఆలయ చరిత్ర చెబుతోంది. మంచి ఆలోచనలతో 1,000,000 రెట్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చెడ్డ ఆలోచనలో ఆలయ ప్రవేశం చేస్తే 1,000,000 రెట్ల చెడ్డ ఫలితాలు జరుగుతాయి. ఏదైనా 1,000,000 రెట్ల ఫలాలే ఉంటాయి. ఈ క్షేత్రం పేరు తొలుత కోటిఫల అంటే 1,000,000 ఫలితాలు ఇచ్చే క్షేత్రం అని పేరుండగా కాలక్రమేణా కోటిపల్లిగా మారినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. అక్షయ తృతీయ నాడు చేసే దాన జప పుణ్య కార్యాలకు లభించే పుణ్య ఫలాలు వర్ణనాతీతమని, అవి ఎప్పటికీ తరిగిపోవని పురాణ పెద్దలు చెబుతారు. అక్షయ తృతీయ నాడు చేసే ఏ పనులకైనా 1,000,000 రెట్లు ఫలితాలుంటాయని మాత్రమే పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దీన్ని వ్యాపార మేధావులు తమ స్వీయ ప్రయోజనం కోసం సువర్ణ రజిత తదితర ఆభరణాలు అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే
ఇళ్లన్నీ బంగారు వెండిమయంగా మారిపోతాయని, వ్యాపారాలు జ్యోతిష్య పాత్ర ధరించి ఊదరగొట్టేయడం, జనాలు ఎగబడి మరీ బంగారు వెండి వస్తువులు కొనడం ప్రతి అక్షయ తృతీయ నాడు జరుగుతోంది. అయితే స్వబుద్ధి ఉపయోగించకుండా అప్పులు చేసి ఆభరణాలు కొనుగోలు చేసేస్తే అప్పులు అక్షయమై సంపద క్షయమవుతుందని సద్విమర్శకులు అంటున్నారు. వైశాఖ శుద్ధ తదియనాడు చేసే పూజలు, దానాలు, పనులకు అక్షయ అనంత ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గురువులు తమ ధార్మిక ప్రసంగాల్లో చెబుతున్నారు. అయితే అక్షయ తృతీయ నాడు అపార ఫలాలు ఇస్తుందని నమ్మేవారిలో హిందువులే కాక జైనులు ఉన్నారని జైన గ్రంథాలు చెబుతున్నాయి. సంపద, శ్రేయస్సు, కొత్త ఆరంభాలకు ప్రతీక చెప్పే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే అపారంగా ఐశ్వర్య సిద్ధి లభిస్తుందని కొందరు ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నారు. అయితే ముహూర్తాలతో పని లేకుండా ఏ పుణ్యకార్యమైనా ఈ రోజున చేపట్టవచ్చని, ఈ రోజున చేపట్టే ఏ పనినైనా విజయదశమి నాడు చేపట్టే పనిలాగే విజయం సాధిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ఆరంభాలు ఈ రోజున జోరుగా సాగుతుంటాయి. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు కొంటే శుభప్రదం కావచ్చేమో కానీ ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని అప్పులు చేసి ఆభరణాలు కొంటే ఆ అప్పులు కోటి రెట్ల ఫలితాల జాబితాలో చేరి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాపారస్తులు తమ వ్యాపార సామ్రాజ్యాలు పెంచుకోవడానికి చేసిన ఎత్తుగడ ఇదని పురాణ శాస్త్రాల్లో బంగారం, రజితం కొనాలని ఎక్కడా లేదని కొందరు ధార్మికవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ రోజున చేసే దాన ధర్మాలకు మాత్రం విశేష ఫలాలు ఉంటాయని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. హైందవ జాతి అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి పూజలు చేస్తుండగా జైన మతస్థులు రిషభనాథుని ఆరాధన చేస్తారని ఆయా మతాల పెద్దలు చెబుతున్నారు. అక్షయ తృతీయ అనగానే సాగర నగర సమీపాన ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. కృతయుగం జ్ఞప్తికొస్తుంది. వైశాఖ శుద్ధ తృతీయ తిథి గుర్తుకొస్తుంది. కృతయుగ దైవం వరాహలక్ష్మీ నరసింహస్వామికి ఆ దివ్యక్షేత్రంలో ఆ పవిత్ర దినాన మహోన్నత రీతిలో జరిగే చందనోత్సవం గుర్తుకొస్తుంది. చార్ధామ్ యాత్ర అనగానే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి జ్ఞప్తికొస్తాయి. అయితే హిమోత్పత సమయంలో ఈ ఆలయాలు మూసివేయబడ్డాయి. అక్షయ తృతీయ పర్వదినాన గంగోత్రి, యమునోత్రి తెరవబడతాయని ఆయా పుణ్యక్షేత్ర పెద్దలు చెబుతున్నారు. సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామికి నిరంతరం చందనపూత ఉంటుంది. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు వరగర్భంతో కన్నుమిన్ను కానక లోకకంటకుడిగా మారటమే కాక తన అమిత భక్తుడైన ప్రహ్లాదుని అనేక విధాల బాధించడంతో శ్రీమన్నారాయణుడు ఉగ్ర నారసింహుడిగా అవతారమెత్తి హిరణ్యకశ్యుని వధిస్తాడు. అయితే ఆ ఉగ్రరూపం శాంతింపు చేయడానికి నారాసింహ క్షేత్రం సింహాచలంలో స్వామివారికి నిరంతరాయంగా చందనం పూస్తారు. అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. సింహాచలం చందనోత్సవం నాడు స్వామివారిని దర్శించడానికి 2 కళ్ళు చాలవు. జన్మానికల్లా శివరాత్రి అని శివభక్తులు శివదేవుణ్ణి మహాశివరాత్రిని కీర్తిస్తుండగా ఏడాదికోసారి మాత్రమే సింహాద్రి అప్పన్న నిజదర్శనం అని నారసింహ భక్తులు పరవశించిపోయి స్వామివారిని నిజరూప దర్శనం తిలకించడానికి పోటీ పడతారు. అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేస్తే ఏ పాపమైనా పటాపంచలు అవుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. గంగానది లభ్యం కాకపోతే ఏ నదిలోనైనా గంగా స్మరణతో నామం చేసి అప్పన్న స్వామిని, శివదేవుని ఆరాధించినా ఆ ఫలం లభిస్తుందని అంటున్నారు. అతి శీతల కాలంలో మూసివేసే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను అక్షయ తృతీయ నాడు తెరుస్తారని ఆయా పుణ్యక్షేత్ర పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస దీక్షలు మాదిరి ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాస పౌర్ణమి తిథుల్లో కొందరు భక్తులు సాగర స్నానాలు ఆచరించి చాతుర్మాస స్నానవ్రతం చేపడతారని పురాణ గురువులు చెబుతారు. ఈ పుణ్యస్నాన వ్రతం వైశాఖలో సంపూర్ణం అవుతుందని తెలియజేస్తుంటారు. వైశాఖ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానాలకు ఎంత విశిష్ట ఫలం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ స్నానఫలం కంటే 10 రెట్లు పుణ్యఫలం అక్షయ తృతీయ నాడు చేసే పుణ్యస్నానానికి దక్కుతుందని అంటున్నారు.
అక్షయ తృతీయ నాడు జరిగే పురాణ సంఘటనలు అన్నీ ఇన్నీ కావని ధార్మిక గురువులు తెలియజేస్తారు. ఆది యుగం క్షత్రియ యుగం నుంచి అక్షయ తృతీయ వేడుక ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుద్ధ తదియనాడు కృతయుగ ఆరంభం జరిగినట్లు తెలియజేస్తారు. అంటే కృతయుగాది ఈ పవిత్ర దినోనాడే అని తెలుస్తుంది కదా. త్రేతాయుగంలో భగీరథుడు గంగను భూమికి తెచ్చిన రోజు, భార్గవరాముడు క్రతీయ సమరాల్లో సాధించిన రాజ్య సంపద సర్వలకు పంచిన రోజు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడు సుధాముడికి సర్వసంపదలు ఇచ్చిన రోజు అక్షయ తృతీయ అని పురాణాలు వెల్లడిస్తున్నాయి. పాండవుల అరణ్యవాస సమయంలో కోపిష్ఠ దుర్వాసురుడు పాపిష్టిలా వ్యవహరించి తన శిష్య ప్రశిష్య గణాలందరికీ చిటికలో భోజనం ఏర్పాటు చేయాలని, లేదంటే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని బెదిరిస్తాడు. దుష్ట చతుష్టయం పాండవులపై చేసిన ఫిర్యాదులను గుడ్డిగా నమ్మి దుర్వాసునుడు ఈ దుర్మార్గపు ప్రవర్తనకు పాల్పడతాడు. నదీ స్నానం చేసి వచ్చేలోపున ఇంతమందికి భోజనం ఎలా పెట్టాలో తెలియక పాండవులు సతమతమవుతుంటే ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించి దేవా దీనబాంధవా కాపాడు అని వేడుకుంటుంది. అప్పుడు పాండవులు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అక్షయపాత్ర అందిస్తాడు. ఆ అక్షయపాత్ర ఒకరోజుకు ఒకసారి ఎంతమందికైనా ఆహారం ఇవ్వగలదు. అక్షయ పాత్ర శ్రీకృష్ణుడు ద్రౌపదికి అందజేసిన రోజు అక్షయ తృతీయ నాడే అని మహాభారత గాథ చెబుతోంది. నివేదనలు, దానాల విషయంలో అక్షయ తృతీయ నాడు గోధుమల వంటకాలు శ్రీ మహావిష్ణువు అవతారమైన నారసింహస్వామికి నైవేద్యంగా పెట్టాలని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఇక దానాల విషయానికొస్తే హిరణ్యం, సువర్ణం, రజితం ఇలా ఎన్నో దానాల వల్ల దిగుణీకృత పుణ్యఫలాలు వస్తాయని తెలియజేస్తున్నారు. చెప్పులు, గొడుగులు దానం గురించి ఓ ముని కథ ప్రాచుర్యంలో ఉంది. మహాతపస్వి అయిన ఓ మహర్షి సుదూర తీరంలో ఉన్న తన ఆశ్రమానికి నదీ స్నానం అనంతరం బయలుదేరతాడు. అది మండు వేసవి కావటంతో ప్రచండ బాణుడు విజృంభిస్తున్నాడు. దీంతో ఆ ముని శిరస్సు ఎండవేడిమికి తల్లడిల్లిపోయింది. పాదాలు బొబ్బలెక్కాయి. అప్పుడు కోపోద్రిక్తుడైన ముని సూర్యునికే శాపం ఇవ్వటానికి ఉద్రిక్తుడయ్యాడు. దీంతో ఆ ముని ఎదుట సూర్యుడు ప్రత్యక్షమై తాను కాలధర్మ ప్రకారం నడుస్తున్నానని, మాసధర్మాలు, ఋతువులు, కాలసూత్రాలు పాటించి వేసవి ధర్మాల ప్రకారం తన కిరణశక్తిని పెంపుదల చేస్తున్నట్లు చెబుతాడు. అయితే మునికి ఇబ్బంది కలిగినందుకు విచారించి ఛత్రం, పాదరక్షలను దానంగా అందజేసి ముని కోపం పోయేలా చేస్తాడు. ఈ ఘటన జరిగిన రోజు అక్షయ తృతీయగా పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన గొడుగు, చెప్పుల దానం మంచిదే అని కొందరు పెద్దలు చెబుతుంటారు. ఇంట ఉపనయనం, ఆలయంలో పరిణయం, కొత్తగా కొన్న ఇంట్లోకి గృహప్రవేశం, ఏ శుభకార్యం, ఏ పూజా కార్యక్రమం, ఏ తీర్థయాత్రలకు ప్రయాణం, ఇలా దేనికైనా చూడాల్సింది ముహూర్తాలు. అయితే ఏ ముహూర్తాలు చూడకుండా ఏ పనికైనా ఉపక్రమించడానికి వీలైన రోజు అక్షయ తృతీయ. ఏ శుభకార్యాలు, కొత్త పనులు ప్రారంభానికైనా ఎప్పుడైనా ముహూర్తాలు చూడాలి, కానీ అక్షయ తృతీయ నాడు అవసరం లేదని పురాణ పండితులు తెలియజేస్తున్నారు. పరశురాముడి జన్మదినం, సింహాచలేశుడి చందనోత్సవ దినం, త్రేతాయుగం ఆరంభమైన దినం, గంగానది భువికి దిగి వచ్చిన దినం, అన్నపూర్ణామాత ఆవిర్భవించిన దినం అక్షయ తృతీయ పర్వదినమే. ఈ మహత్తర పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్యకార్యాలు చేపడితే ఇబ్బడి ముబ్బడిగా పుణ్య ఫలాలు వచ్చి మన పంచన చేరుతాయి. పాపం వైపు దృష్టి మళ్లిస్తే అదే స్థాయిలో పెద్ద ఎత్తున బాధలు, భవసాగరాలు, పాప ఫలాలు పీకకు చుట్టుకుంటాయి. అందుకే అక్షయ తృతీయ పర్వదినాన్ని ఆషామాషీ దినంగా, సామాన్య దినంగా చూడకూడదు. అతి పవిత్ర దినంగా చూడాలి. అతి పవిత్రంగా వ్యవహరించి పూజలు, పుణ్యకార్యాలు చేయాలి. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.